హలో అండి, నమస్తే. వెల్కమ్ టు విజయాష్ మూన్ షైన్ డివైన్ టారో. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనము మీ లైఫ్లో రీసెంట్ పాస్ట్లో ఏం జరిగింది అండ్ ప్రజెంట్లో ఏం జరుగుతుంది చూస్తానండి. ఈ వీడియో ఎవరికైతే రెజనేట్ అవుతుందో వారే తీసుకోండి. ఒకవేళ అందరికీ రెజనేట్ అయింది అనుకోండి, నేను చాలా హ్యాపీ. ఒకవేళ రెజనేట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకోసం కాదు అని అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, అండ్ అలాగే అందరూ అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఒపీనియన్ని నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. మరి చూద్దామండి, రీసెంట్ పాస్ట్లో మీ లైఫ్లో ఏం జరిగింది అండ్ ప్రజెంట్లో ఏం జరగబోతుంది చూస్తాను. మీ లైఫ్లో రీసెంట్ పాస్ట్లో ఏం జరిగింది. ఫోర్ ఆఫ్ వ్యాండ్స్, ద చారియట్, ఓకే. మీ లైఫ్లో రీసెంట్ పాస్ట్లో ఏం జరిగింది. ఓకే, ఇది మీ రీసెంట్ పాస్ట్లో అండి జరిగింది. మీ లైఫ్లో రీసెంట్ పాస్ట్లో ఏం జరిగింది అంటే, చాలామంది మీరు ఒక ఎంపరర్ లాగా ఉన్నారండి. చాలా హ్యాపీగా ఉన్నారు మీరు అని చెప్పొచ్చు. మీ లైఫ్లో ఏదైతే లేదో అని మేనిఫెస్ట్ చేయడం, అదే మీ లైఫ్లోకి రావడం, మీరు చాలా హ్యాపీగా ఉండడం లాంటిది జరిగింది. దాని తర్వాత ఏమైంది అంటే, కొంతమందికి మీ పర్సన్తో మ్యారేజ్ అవ్వడం లాంటిది అనమాట. అండ్ కొంతమంది ఏమో మీ పర్సన్ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ కూడా ఇచ్చి ఉన్నారండి రీసెంట్ పాస్ట్లో. ఓకే, కొంతమంది మీ పర్సన్తో మీకు మ్యారేజ్ అయింది అండ్ కొంతమందికి ఏమో మీ పర్సన్ మీతో రిలేషన్షిప్లోకి రావడానికి తను మీకు మ్యారేజ్ ప్రపోజల్ ఇచ్చారండి. మీకు మ్యారేజ్ ప్రపోజల్ ఇచ్చిన తర్వాత ఈ పర్సన్ కొన్ని రోజులు హ్యాపీగా ఉన్నారు అని చెప్పొచ్చు. దాని తర్వాత మీతో చాలా గొడవ పడడం లాంటిది అనమాట. చీటికి మాటికి గొడవ పడడం, మిమ్మల్ని అపార్థం చేసుకోవడం, మీరు ఎంత అసలు అన్నట్టుగా ఈ పర్సన్ ప్రవర్తన అండి. మిమ్మల్ని తన మాటలతోనే మిమ్మల్ని చాలా హర్ట్ చేసి ఉన్నారండి పర్సన్. సో మీరు చాలా బాధపడతా ఉన్నారు. కొంతమందికి అయితే మీ పర్సన్ మీతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడం, వేరే వారి దగ్గర మీ గురించి గాసిప్స్ మాట్లాడడం లాంటిది అనమాట. తనే మంచివారు, మీరు మంచివారు కాదు అన్నట్టుగా ప్రవర్తించారండి మీ పర్సన్. ఇద్దరికి గొడవ రావడానికి ఏంటిది కారణం అంటే, ఈ పర్సన్ మిమ్మల్ని రీసెంట్ పాస్ట్లో స్టక్ ఎనర్జీలో ఉంచారు. ఎందుకంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటా అని నమ్మించారు. తర్వాత కొంతమందికి అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకున్నారు, మిమ్మల్ని చాలా హ్యాపీగా చూసుకుంటాను అని కూడా మాట ఇచ్చి ఉన్నారండి ఈ పర్సన్. కానీ అవన్నీ ఏమి జరగలేదండి. రీసెంట్ పాస్ట్లో మీ లైఫ్లోకి చాలా ఈగోయిస్టిక్ పర్సన్ వచ్చారండి. సో మరి ఈ పర్సన్తో ఆర్గ్యుమెంట్స్ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తున్నారంటే మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారనమాట. ఈ పర్సన్ మీ లైఫ్లో ఉండాలి, మీరిద్దరు హ్యాపీగా ఉండాలి, మీ ఇద్దరికి మ్యారేజ్ అవ్వాలి, ఈ పర్సన్ మిమ్మల్ని అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకోవాలి, మిమ్మల్ని చాలా బాగా చూసుకోవాలి అని మీరు యూనివర్స్ని ప్రే చేస్తూ ఉన్నారండి. ఓకే, మరి ప్రజెంట్లో ఏం జరుగుతుందో చూసేద్దాం. ఓకే, ఇవి రీసెంట్ పాస్ట్లో జరిగినవి. మరి ప్రజెంట్లో ఏం జరుగుతుంది మీ ఇద్దరి మధ్యలో. ప్రజెంట్లో ఏం జరుగుతుంది మీకు మీ పర్సన్కి మధ్య, ఏం జరగబోతుంది కూడా. ఓకే, ఇవి ప్రజెంట్లో అండి. ఓకే, ఇవి ప్రజెంట్లో మీ లైఫ్లో జరిగే సంఘటనలు అండి ఇవి. ఓకే, ప్రజెంట్లో కొన్ని కార్డ్స్ ఎక్కువ తీసుకుంటాను. ప్రజెంట్లో బాటమ్ ఆఫ్ ద డేకి ఏమొచ్చిందంటే, ప్రజెంట్లో కొంతమందికి అయితే మీ సోల్మేట్ని మీరు కలుసుకోబోతున్నారండి. తను మీ చైల్డ్హుడ్ ఫ్రెండ్ కావచ్చు, లేదా మీ పాస్ట్ పర్సన్ కూడా ఉండొచ్చు అనమాట. సో వారితో కొంతమందికి అయితే రీయూనియన్ అవుతుంది. ఎంతమందికి అంటే నేను 20% మాత్రమే ఇస్తానండి. ఆ పీపుల్స్కి మాత్రమే రీయూనియన్ అవుతుందన్నమాట. ఓకే, అండ్ కొంతమందికి ఏం జరుగుతుంది అంటే,
మీ లైఫ్లో ప్రజెంట్లో అయితే ఎవరో మీ లైఫ్లో నుంచి పారిపోవాలి అని అనుకుంటా ఉన్నారండి. మీరు ఎవరిని అయితే ఎక్కువగా నమ్ముతున్నారో ఆ పర్సనే మీ లైఫ్లో నుంచి పారిపోవాలి, మీకు నమ్మక ద్రోహం చేయబోతున్నారు అని చెప్పొచ్చండి. అండ్ చాలా మంది ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసేది కూడా ఉంది. కొంతమంది కెరియర్ పరంగా ట్రావెల్ చేస్తారు, కొంతమంది వాళ్ళ ఫ్యామిలీని కలుసుకోవాలి అన్నట్టుగా కూడా ట్రావెల్ చేసేది చూపిస్తుందండి. ఓకే, మీ పాస్ట్ పర్సన్ అయితే మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు, అలాగే మీరు కూడా మీ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి. మీ పాస్ట్ పర్సన్ గురించి మీరు ఆలోచించడం, బాధపడడం లాంటిది కనిపిస్తూ ఉంది. మీ ఎమోషన్స్ బ్యాలెన్స్ పెట్టుకొని ఉన్నారు. అసలు మీ శక్తి అంతా నశించిపోయిందండి. అసలు చెప్పాలంటే ఈ పర్సన్ గురించి ఆలోచించి అసలు మీ శక్తి అంతా నశించిపోయింది అని చెప్పొచ్చండి. మీ ఒంట్లో అసలు స్తోమత అనేదే లేదనమాట. ఈ పర్సన్ మీ లైఫ్లోకి ఎప్పుడు వస్తారో తెలియదు. వచ్చినా మీతో హ్యాపీగా ఉంటారా అంటే ఉండరు. తనకు మీ దగ్గర నుంచి ఏదైనా బెనిఫిట్స్ ఉంటేనే వస్తారు, లేకపోతే మిమ్మల్ని అసలు కేర్ కూడా చేయరండి. అదే ఎనర్జీ ఇక్కడ కనిపిస్తుంది అనమాట. చాలా బాధపడతా ఉన్నారు. కానీ ఒక పర్సన్ అయితే మీకు కమిట్మెంట్ ఇవ్వాలా లేదా అన్నట్టుగా కూడా ఆలోచిస్తూ ఉన్నారండి. ప్రజెంట్లో తను మీ పాస్ట్ పర్సన్ కూడా ఉంటారు. సో ఆలోచిస్తూ ఉన్నారనమాట తను. ఇప్పుడు ఈ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారంటే ఇప్పుడు మీకు కమిట్మెంట్ ఇవ్వాలా లేదా కొన్ని రోజులు ఆగుదామా అన్నట్టుగా ఆలోచిస్తూ ఉన్నారనమాట ఈ పర్సన్. మీ పర్సన్తో మీకున్న కనెక్షన్ అండి సోల్మేట్ కనెక్షన్ అండి. ఓకే, ప్రజెంట్లో మీ పర్సన్ లైఫ్లో ఎక్సెట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ కూడా కనిపిస్తూ ఉందండి. సో ఆ విషయం కూడా మీకు తెలిసి బాధపడతా ఉన్నారనమాట. ఇలా ఎలా చేశారు ఈ పర్సన్, అసలు ఎందుకు ఇంత నమ్మక ద్రోహం చేస్తున్నారు మిమ్మల్ని, మీకు అర్థం కావడం లేదండి అసలు. ఇంకా మీరు ఈ రిలేషన్షిప్ నుంచి మీరు మూవ్ ఆన్ అయిపోతున్నారనమాట. మూవ్ ఆన్ అయిపోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. చాలా చీట్ చేసి ఉన్నారు ఈ పర్సన్, మిమ్మల్ని చాలా చీట్ చేస్తున్నారు మీకు తెలియకుండానే అన్నట్టుగా ఫీల్ అవుతున్నారండి. మిమ్మల్ని ఏ రిలేషన్షిప్ అయితే చాలా పెయిన్ క్రాస్ చేస్తుందో ఆ రిలేషన్షిప్ నుంచి మీరు మొత్తం పూర్తిగా మూవ్ ఆన్ అయిపోతే మీ లైఫ్లోకి ఒక న్యూ పర్సన్ వచ్చే ఛాన్స్ కూడా ఉందండి. మీరు ఈ పర్సన్ని ట్రావెల్లో కలుసుకుంటారు అన్నట్టుగా ఎక్కువ ఎనర్జీ చూపిస్తుంది. మీరు మీ పర్సన్ విషయంలో ప్రజెంట్లో చాలా బాధపడతా ఉన్నారండి. ఈ పర్సన్ మీకు మోసం చేసినట్టుగా, మీ ఇద్దరి మధ్యలో ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్షిప్ ఉంది అని చాలా మందికి రీసెంట్లో కూడా తెలిసి ఉంటుంది. మీ ఇద్దరి మధ్యలో థర్డ్ పర్సన్ ఉన్నారు అనేసి ఆ విషయంలో కూడా మీరు బాధపడతా ఉన్నారనమాట. మీ ఎమోషన్స్ బ్యాలెన్స్ పెట్టుకొని ఉన్నారు. ఇంకా ఆ పర్సన్ కూడా మీ లైఫ్లో నుంచి పారిపోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి. మీకు ఎవరో ఒకరు నమ్మక ద్రోహం చేసే ఛాన్స్ అయితే ఉంది. కొంతమందికి నమ్మక ద్రోహం చేసి ఉండొచ్చు అండ్ కొంతమందికి జరిగే ఛాన్స్ కూడా ఉందన్నమాట. ఓకే, ఈ పర్సన్ ఒక మంచి బాస్ కేడర్లో ఉండే పర్సన్ కూడా ఉంటారండి. ఓకే, కొంతమందికి మీ సోల్మేట్ అనమాట, కొంతమందికి మీ టీన్ ఫ్లేమ్ కనెక్షన్ అనమాట ఈ పర్సన్తో. ఓకే, ఓకే ఫ్రెండ్స్, మరి ఇప్పుడు ఏం చూస్తామంటే పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ కూడా చూసేద్దాం. ఈ కార్డ్స్ అయితే తీసేస్తాను ఫస్ట్. పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ చూసేద్దాం. ఓకే, మీది మీ పర్సన్ది పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్. ఓకే, మీ పర్సన్ది పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. ఓకే, మీది పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. సూపర్. ఓకే, పాస్ట్లో మీ రిలేషన్షిప్ ఇద్దరి మధ్యలో చాలా ప్రేమ ఉందండి. మీకు మీ పర్సన్ మధ్యలో చాలా ప్రేమ ఉందన్నమాట. మీ పర్సన్ కూడా ఇక్కడ మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తూ ఉన్నారు పాస్ట్లో. మీకైతే ఇంకా మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదు, మీ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం అండి. పాస్ట్లో ఈ పర్సన్ తర్వాతనే ఇంకా మీకు ఎవరైనా అన్నమాట. తను మదర్ కానీ సిస్టర్ కానీ అంత ప్రేమను చూపించి ఉన్నారండి మీరు పాస్ట్లో. ఓకే, ఈ పర్సన్ కూడా మీకు అన్కండిషనల్గా లవ్ చేస్తూ ఉన్నారు పాస్ట్లో. అండ్ ప్రజెంట్లో ఏం జరుగుతుందంటే ఈ పర్సన్ మనీ గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉన్నారండి. తనకు మనీ మాత్రమే ఇంపార్టెంట్ అండి మీ పర్సన్కి. మీరేమో చాలా బాధపడతా ఉన్నారు, మీ పర్సన్ మీకు కాల్ చేయడం లేదు, మెసేజ్ చేయడం లేదు, తను థర్డ్ పర్సన్తో హ్యాపీగా ఉన్నారు, మిమ్మల్ని అసలు పట్టించుకోవడం లేదు అన్నట్టుగా ఆలోచిస్తూ ఉన్నారు, చాలా బాధపడతా ఉన్నారు. మీరు ఇంత కేరింగ్ చూపించారు, ఇంత ప్రేమను పంచి ఉన్నారు కదా, సో ఒక్కసారైనా కాల్ ఎందుకు చేయడం లేదు,
తన మనసు అసలు కనికరించడం లేదా అన్నట్టుగా మీరు చాలా బాధపడతా ఉన్నారనమాట. ఓకే. అండ్ ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అంటే మీకు ఇక్కడ రీయూనియన్ అవుతుందండి. ఇక్కడ మీ పర్సన్ ఏమో మీకు కాల్ మెసేజ్ చేయబోతున్నారు. ఓకే. ఈ పర్సన్ దగ్గర నుంచి మీకు కాల్ మెసేజ్ వచ్చే ఛాన్స్ ఉంది 8 days లోపల. ఓకే. హ్యాపీగా ఉండబోతున్నారు. ఓకే. ఓకే, ఇప్పుడు మనము మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉందో చూసేస్తాను. మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది. మేషరాశి వారికి 2 కార్డ్స్ వచ్చాయండి. పేజ్ ఆఫ్ కప్స్ అండ్ ఎస్ ఆఫ్ వ్యాండ్స్. 2 రీయూనియన్ కార్డ్ అనమాట. చాలా స్ట్రాంగ్ మెసేజ్ అండి. 2 కార్డ్స్ వచ్చాయి. సో మీకు రీయూనియన్ అయ్యే ఛాన్స్ అయితే ఉందండి. మీ పాస్ట్ పర్సనే మీ లైఫ్లోకి వస్తున్నారు. అండ్ వృషభ రాశి వారు ఒక స్టార్ లాగా ఉంటారండి మీరు. అండ్ మిథున రాశి వారు ఎక్కడికైనా ట్రావెల్ చేస్తారండి మీరు. అండ్ కర్కాటక రాశి వారు స్టక్ ఎనర్జీలో ఉన్నారు. అండ్ సింహరాశి వారు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే కాంటాక్ట్లోకి రావచ్చు, కాంటాక్ట్లో ఉంటే విడిపోయే ఛాన్స్ అయితే ఉంది. ఓకే. అండ్ కన్యా రాశి వారు మీరు మీ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి. మీరు వెయిటింగ్ ఎనర్జీలో కూడా ఉన్నారు. అండ్ తులారాశి వారు మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసేది కూడా ఉందండి. అండ్ మీ లైఫ్లో ఉన్న రిలేషన్షిప్ నుంచి మీరు మూవ్ ఆన్ అయిపోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ వృశ్చిక రాశి వారు మీ టీన్ ఫ్లేమ్ని మీరు కలుసుకుంటారండి ఈరోజు. అండ్ ధనుస్సు రాశి వారు మీ లైఫ్లో ఏదైతే లేదో దాని గురించి మీరు మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు. మకర రాశి వారు జస్టిస్, మీరు మీ రిలేషన్షిప్లో మీకు జస్టిస్ అనేది రావాలి అని ఆలోచిస్తూ ఉన్నారనమాట. అండ్ కుంభరాశి వారు మీకు మనీ ఫ్లో చాలా బాగుంది. అండ్ మీ లైఫ్లోకి ఒక న్యూ పర్సన్ వచ్చే ఛాన్స్ కూడా ఉందండి. అండ్ మీనరాశి వారు ద సన్, మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుందండి. చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. ఓకే. అండ్ యూనివర్స్ మెసేజ్ తీసుకుంటాను. యూనివర్స్ మెసేజ్ ఓన్లీ 1 కార్డ్. ఏం చెప్పబోతున్నారు యూనివర్స్ మీకు ఈరోజు? యూనివర్స్ ఏం చెప్తున్నారంటే మీ చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఉంటారు కదా, మీ పాస్ట్ పర్సన్, వారితో మీకు రీయూనియన్ అవ్వబోతుంది త్వరలోనే అని చెప్తున్నారనమాట. చాలా పాజిటివ్ కార్డ్ వచ్చిందండి. సో క్లైమ్ చేసుకోండి. ఓకే. ఓకే ఫ్రెండ్స్, ఈ రీడింగ్ మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అలాగే మీ ఒపీనియన్ని నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.